ప్రలోభపెట్టి దాన్ని రకరకాలుగా ఆ సొసైటీ నిర్వీర్యానికి రెండు వర్గాలుగా విడిపోయి ఆ సొసైటీ కీర్తి ప్రతిష్టల్ని, విద్యా వ్యవస్థని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, ఆఖరికి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూల్చినటువంటి పరిస్థితి అక్కడికి పోయి చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకని అంటున్నామంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పరిపాలన ఊరికినే సామాన్యుల మీదకో, పార్టీ కార్యకర్తల మీదకో, లేకపోతే ఇతరుల మీదకో ఎగురుకుంటూ వెళ్ళేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఇతర యంత్రాంగం ఎందుకని కళ్ళప్పగించి ఆ బిల్డింగ్ కూలగొడతా ఉంటే, ఆ బిల్డింగ్ బుల్డోజర్లతో కొడతా ఉంటే పోలీసులు పోయి ఎందుకుని ఆపలేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ దాపురించిందో సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఆ సంస్థలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించి అక్కడ వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ, అలాగే అక్కడ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, బిల్డింగ్లు కానీ, ఇవన్నీ కూడా కుప్పకూల్చేసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకని పోలీసులు దాన్ని ఆపలేకపోయారో, ఎందుకని రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి ఆక్రమణలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఎందుకని ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఆపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదా లేదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుతం భూదందాలు ఎక్కువైపోయినాయి. ఇదే కేసుకు సంబంధించి వారం 10 రోజుల క్రితం తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కొంతమందిని కిడ్నాప్ చేశారని, బలవంతంగా సంతకాలు పెట్టుకున్నారని, మమ్మల్ని గుంటూరు తీసుకొచ్చి బెదిరించారని చెప్పని కంప్లైంట్ ఇస్తే ఉదాసీనంగా వ్యవహరించబట్టి ఈ వాస్తవాలు యంత్రాంగం కూడా, పోలీస్ యంత్రాంగము అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పరిశీలించాలి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు బలవంతంగా సంతకాలు తీసుకున్నారు, ఎవరు అదాలత్ పేరు మీద మోసం చేస్తున్నారు, ఎవరు ఈ భూమిని కైంకర్యం చేయాలని చెప్పని తెలుగుదేశంలోనే రెండు వర్గాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ సొసైటీలో ఉన్నటువంటి వారిని భయపెట్టో, ప్రలోభపెట్టో, ఆశ చూపో ఆ 5 ఎకరాల చిల్లర భూమిని కాజేయాలని, సొంతం చేసుకోవాలని నడుస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈ ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తుందా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఎందుకు నిద్రపోతుందా, నిద్రపోయినట్టు నటిస్తూ ఉందా? బహిరంగంగా ఒక పట్టణంలో ఒక గుంపుగా ఏర్పడి బలవంతంగా ఒకళ్ళ ప్రదేశంలోకి వెళ్ళి కోర్టు తీర్పు ఉందని చెప్పని ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఇలాంటి రౌడీజాలు చేస్తూ ఉంటే, దౌర్జన్యాలు చేస్తూ ఉంటే నిద్రపోతుందా, నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉందా? ఎందుకని కిడ్నాప్ జరిగితే చర్యలు తీసుకోలేదు, ఎందుకని గోడల కాలేజీలు కూల్చేస్తే ఇది చేయలేదు? అక్కడ హోల్డింగ్ స్టేషన్ ఉంది, సర్టిఫికెట్లు ఉద్యోగులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హోల్డింగ్ స్టేషన్ కూడా కుప్పకూల్చినటువంటి పరిస్థితి చూసాం. అంటే బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారు, పట్టించుకోరనా? లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఎవరు ముందుకు రారనా? విజయవాడ నగర చరిత్రలో ఈ కళాశాల సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ శాతవాహన కళాశాల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి అనేక మంది నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, టీవీఎస్ శర్మ గారు కానీ, అండవల్లి సత్యనారాయణ గారు, రామశాస్త్రి గారు, ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా దీని కరస్పాండెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, లోకేష్ గారు పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ శాతవాహన కళాశాల కూలుస్తూ ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, లోకేష్ గారు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. కాలేజీలు కూల్చడం ఏంటి?
విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లని బుల్డోజర్లతో తొయ్యటమేంటి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లని కుప్పగా పోసి దాని మీద మట్టిగా తొయ్యటమేంటి? ఇది ఊరికి సామాన్యుల మీదకి వెళ్ళి హడావుడి చేయటమా? ఈ భూదందాకు సంబంధించినటువంటి ఈ నగరంలో దీనికి సంబంధించినటువంటి దాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితిలో, కళ్ళప్పుకిచ్చి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా పూర్వం ఎక్సెస్ ల్యాండ్ అని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అని సొసైటీకి ఇచ్చి వారు ఈరోజు మళ్ళీ మాకు కావాలని దానికి సంబంధించినటువంటి దౌర్జన్యాలు చేస్తూ, రౌడీజం చేస్తూ, బుల్డోజర్లు తీసుకొచ్చి కుప్పకూల్చే విధంగా చేస్తే లోకేష్ గారు ఏం చేస్తున్నారండి? రెడ్ బుక్ రాజ్యాంగం కదా మీది. ఇలా దౌర్జన్యాలు చేయొచ్చా? కాలేజీల మీద దౌర్జన్యం చేయొచ్చా? భూములు లాక్కోవచ్చా? మీ ఎమ్మెల్సీ కిడ్నాప్ చేయొచ్చా? మీరు మాట్లాడరా? సామాన్యులు అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమీ చేయర్లే అనే ఒక బలహీనత, లేకపోతే ఏంటి? ఎందుకని మీరు ఇది చేయలేకపోతున్నారు, మాట్లాడిపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఎందుకుంటుంది? 48 గంటలు కావస్తుందే యథేచ్ఛగా. అసలు నగరంలో పోలీసు యంత్రాంగం చేయాల్సినటువంటి పనులు చేయకుండా వాళ్ళని ఉదయం 7:30 గంటల వరకు కూడా, రాత్రి 2 గంటల ప్రాంతాల్లో జరిగితే ఉదయం 7:30 గంటల వరకు కూడా ఎవరు కూడా వెళ్లకుండా, అంత పని జరిగిన తర్వాత వెళ్ళి మళ్ళీ కంప్లైంట్లు రిజిస్టర్ చేసుకోకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పని అరెస్టులు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకి స్పష్టంగా కనబడతా ఉంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అభ్యంతరం చెప్తా ఉంది. విద్యార్థులను రోడ్ల మీద పడేయడం కానివ్వండి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ ధ్వంసం చేయటం కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందాల్సినటువంటి సొసైటీకి సంబంధించినటువంటి చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే ప్రభుత్వం ఇంటర్ఫీర్, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. 2000 ఈ శాతవాహన కమిటీకి సంబంధించి, ఈ భూమికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో ఇష్యూ చేశారు. కాలేజీని స్వాధీనం చేసుకోండి అని చెప్పని జీవో ఇష్యూ చేశారు. మళ్ళీ వెంటనే అప్పుడే ఆ ప్రభుత్వంలోనే మళ్ళీ వెంటనే రద్దు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఇలాంటి దౌర్జన్యాలు కానీ, పట్టపగలు దౌర్జన్యాలు కానీ, అర్ధరాత్రి గుమిగూడి ప్రజల్ని భూములు కాజేయడం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏం జరగల. ఈరోజు జరుగుతున్నాయంటే ప్రభుత్వం యొక్క ఉదాసీనత, ప్రభుత్వం యొక్క నిద్రపోతున్నట్టు నటించటం, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టుగా పోవడం, ఇవన్నీ వెరసి దౌర్జన్యం రాజ్యం వెళుతుంది నగరంలో. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. జీవో ఇష్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే కాలేజీని రద్దు చేయండి అని చెప్పని మళ్ళీ వెంటనే దాన్ని అలా కంటిన్యూ చేశారు. ఈరోజు మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోకేష్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? లోకేష్ గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగం ఈ పగలగొట్టినటువంటి వాళ్ళ మీద, అలాగే దీనికి సంబంధించి కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళని చూస్తా మీరు ఎందుకని కాలయాపన చేస్తున్నారు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఈ మొత్తం రికార్డు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం కూడా చూసి అసలు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి, ఆ జడ్జిమెంటు అవసరమైతే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నగరంలో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండేటటువంటి నగరంలో భూమాఫియా రాజ్యం వెళ్తూ ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్సీలే దాన్ని కేంద్ర బిందువుగా ఉన్నారు. అలాగే ప్రభుత్వం మనదేలే, ప్రభుత్వం ఏం చేయదు, మన వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వమే అని చెప్పిన ఉద్దేశంతో ఇంకొక గ్యాంగ్ బయలుదేరింది. ఇవన్నీ కూడా